ఈరోజు భగవద్గీతలో 2వ అధ్యాయంలో 54వ శ్లోకానికి ప్రతిపదానికి అర్థం తాత్పర్యం తెలుసుకుందామంటే అర్జునువాచ స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థస్య కేశవ స్థితదేహి కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. అర్జునుడు ఉవాచ పలికెను కేశవ కృష్ణ సమాధిస్థస్య సమాధి ఎందుండే స్థితప్రజ్ఞస్య స్థితప్రజ్ఞుని భాష లక్షణాలు కా ఏమి స్థితదిహి స్థిరబుద్ధి అయిన పురుషుడు కిం ఏమి ఏ రీతిగా ప్రభాషేత భాషిస్తాడు కిం ఎలా ఆసీత కూర్చుంటాడు కిం ఏ తీరుగా వ్రజేత నడుస్తాడు. తాత్పర్యం అర్జునుడు పలికెను కేశవ సమాధిస్థుడైన స్థితప్రజ్ఞుని 1 లక్షణాలు ఏమిటి, 2 అతడే విధంగా పలుకుతాడు, 3 ఎలా ఉంటాడు, 4 ఏ రీతిన వ్యవహరిస్తాడు. శ్రీ భగవాను వాచ 55వ శ్లోకం అండి. దానికి ప్రతిపదానికి అర్థం తాత్పర్యం కూడా తెలుసుకుందాము. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితః ప్రజ్ఞస్తదోచ్యతే. శ్రీ భగవాన్ శ్రీకృష్ణుడు ఉవాచ పలికెను పార్థ అర్జున ఆత్మని ఏవ ఆత్మయందే ఆత్మనా ఆత్మచేత తుష్టః తృప్తుడై యదా ఎప్పుడైతే మనోగతాన్ మనస్సులోని కామాన్ కోరికలను సర్వాన్ అన్నిటినీ ప్రజహాతి విడుచును తదా అప్పుడు స్థితప్రజ్ఞ స్థితప్రజ్ఞుడని ఉచ్యతే చెప్పబడును. తాత్పర్యం శ్రీకృష్ణుడు పలికెను పార్థ ఆత్మచేత ఆత్మయందే తృప్తుడై మనస్సులోని కోరికలనన్నింటినీ సంపూర్ణంగా త్యజించిన యోగి స్థితప్రజ్ఞుడనబడును. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్ కి జయ. ఓం నమో వాసుదేవాయ నమః.